ఈ 3 మనీ రూల్స్ కిడ్స్కి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పాలి. ప్రతి ఫ్యామిలీ వాళ్ళ కిడ్ని కూర్చోబెట్టి చూపించండి. ఫస్ట్ది, ఈఎంఐ ద్వారా ఎటువంటి లగ్జరీ ఐటెం కొనకూడదు అంటిల్ అది వాల్యూ ఎడిషన్ ఉంటే తప్ప. ఈరోజు చాలామంది తెలియకుండా వాచ్ కొనాలని డబ్బులు లేకపోయినా ఈఎంఐ ద్వారా వెళ్ళిపోవడం, ఫోన్ కొనాలని డబ్బులు లేకపోయినా ఈఎంఐలోకి వెళ్ళిపోవడం, ఇది చాలా రాంగ్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఇది ఫస్ట్ ఖచ్చితంగా పిల్లల్ని నేర్పండి. సెకండ్ది, షో ఆఫ్ కోసం వస్తువులు కొనడం మానేసేయమండి. షో ఆఫ్ కోసం చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, వాళ్ళ స్థాయికి మించి వెళ్ళిపోతూ రేపటి రోజు అనేది వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది తప్ప దాన్ని మళ్ళీ ఫైనాన్షియల్గా వీళ్ళు భరించలేక అది వాళ్ళని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది. థర్డ్ది, అప్పు చేసి ఎప్పుడు కొనాలి తెలుసా, అది వాళ్ళకి సంపాదనను తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ల్యాప్టాప్ అప్పు ద్వారా కొని దాని ద్వారా ఒక స్కిల్ నేర్చుకొని ఫోటో ఎడిటింగ్ ద్వారా సంపాదిస్తూ ఒక 6 నెలల్లో ఆ అప్పు తీర్చేశాడు అనుకోండి, దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అప్పు చేసి అప్పుడు కొన్నా పర్లేదు. సో చివరిగా 3 రూల్స్. ఫస్ట్ వన్, ఈఎంఐలో ఎటువంటి లగ్జరీ ఐటెం కొనడం అది కరెక్ట్ కాదు. రెండోది, షో ఆఫ్ కోసం కొనడం కూడా కరెక్ట్ కాదు. మూడోది, అప్పు చేసి ఎప్పుడు కొనాలంటే దానివల్ల సంపాదన వచ్చినప్పుడు మాత్రమే. దీని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత మంది ఫ్యామిలీకి షేర్ చేసి చిన్నప్పటి నుంచి పిల్లలకి మనీ రూల్స్ అలవాటు చేయండి. థ్యాంక్ యూ.